ఇక డీటెయిల్స్ చూస్తే మానవ సేవే మాధవ సేవ అని పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవ వల్లే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. న్యూ బోయిన్పల్లి పబ్లిక్ సెక్టర్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సోహెల్ ఆధ్వర్యంలో కార్మికులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేశన్, ముప్పిడి గోపాల్ తో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కిట్స్ పంపిణీ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏలిన ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కె చంద్రశేఖరరావు గారు ఉన్నారో, కాలనీలు బస్తీలు శుభ్రంగా ఉన్నాయంటే పారిశుద్ధ్య కార్మికుల కృషి కారణమన్నారు ప్రసాద్ కుమార్. పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నారని, వారి సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పారిశుద్ధ్య కార్మికులకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్పారు. కార్మికులకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. ప్రతి నెల వారి కోసం హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తానని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇండ్లు కట్టించే ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టిపోయింది ఆయన మహాత్ముడు. ఎవరు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆ 7 లక్షల కోట్ల అప్పుకు నెలకు 6,500 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏలిన ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే కె చంద్రశేఖరరావు గారు ఉన్నారో, వారు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిపోయారు. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిపోయారు. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసుకున్నారు.